ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.5 దాంట్లో ఫస్ట్ సర్కిల్ ద వన్ దట్ వెయిట్స్ ద మోస్ట్, అంటే ఎక్కువ బరువు కలిగిన వస్తువును సున్నా చుట్టండి. ఇప్పుడు చూద్దాం. దాంట్లో ఫస్ట్ పెన్సిల్, షార్ప్నర్, నోట్బుక్. ఈ మూడింటిలో ఏది బరువు కలిగింది? నోట్బుక్ కదా ఎక్కువ బరువు కలిగింది. సెకండ్ చూద్దాం. పేపర్, బుక్, బెంచ్. ఈ మూడింటిలో ఏది బరువు కలిగింది? బెంచ్ అనేది బరువు ఎక్కువ ఉంటుంది. మూడోది చూద్దాం. ర్యాట్, క్యాట్, డాగ్. ఈ మూడింటిలో ఏది బరువు కలిగింది? డాగ్ అనేది చాలా ఎక్కువ బరువు ఉంటుంది ఈ మూడింటితో పోల్చుకుంటే. ఓకే, ఇప్పుడు సెకండ్ది ఏంటంటే arrange the following vehicles in the ascending order of their weights. అంటే వాహనాలను వాటి బరువును బట్టి ఆరోహణ క్రమంలో మార్చండి. ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద. ఇప్పుడు చూద్దాం. సైకిల్, బస్సు, మోటార్ బైక్, కార్. ఈ నాలుగింటిలో ఏది చిన్నది? సైకిల్ అనేది చిన్నది. దీనికన్నా పెద్దది మోటార్ బైక్. దానికన్నా పెద్దది అనేది కార్. కార్ కన్నా పెద్దది అనేది బస్సు. ఇప్పుడు మూడోది ఏంటంటే రైట్ ది కరెక్ట్ యూనిట్ ఆఫ్ ది మెజర్మెంట్, అంటే కేజీ ఆర్ కిలోగ్రామ్స్. అంటే సరైన కొలత ప్రమాణం అంటే కిలోగ్రామ్స్ లేక గ్రాములలో రాయండి. ఇప్పుడు చూద్దాం. రైస్ బ్యాగ్ అంటే బియ్యం బస్తాను దేంట్లో కొలుస్తాం? మనం కేజీలో కొలుస్తాం, కేజీ. నెక్స్ట్ చూద్దాం. ఎరేజర్ అంటే రబ్బర్ దేంట్లో కొలుస్తాం? గ్రాముల్లో కొలుస్తాం. నెక్స్ట్ చూద్దాం. బుక్స్ బ్యాగ్ అంటే పుస్తకాల సంచి దేంట్లో కొలుస్తాం? గ్రాముల్లో కొలుస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.6 దాంట్లో ఫస్ట్ ది ఫాలోయింగ్ ఆర్ మెజర్డ్ ఇన్ ద మీటర్స్ అండ్ విచ్ ఇన్ సెంటీమీటర్స్. అంటే ఏవి మీటర్లలో లేదా సెంటీమీటర్లలో కొలుస్తారో గుర్తించండి. ఇప్పుడు చూద్దాం. లెంత్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డ్ అంటే మీ తరగతి గది నల్ల బల్ల పొడవు దేంట్లో కొలుస్తారు? మీటర్లలో కొలుస్తారు కదా. నెక్స్ట్ చూద్దాం. లెంత్ ఆఫ్ ఏ పెన్సిల్ అంటే పెన్సిల్ పొడవు దేంట్లో కొలుస్తారు? సెంటీమీటర్లో కొలుస్తాము. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఏ ఫ్లాగ్ పోల్ అంటే జెండా స్తంభం పొడవు దేంట్లో కొలుస్తాము? మీటర్లో కొలుస్తాము. నెక్స్ట్ లెంత్ ఆఫ్ యువర్ ఫింగర్ అంటే మన చేతి పొడవు దేంట్లో కొలుస్తాము? సెంటీమీటర్లలో కొలుస్తాము. ఇప్పుడు సెకండ్ది ఏంటంటే అరేంజ్ ది ఫాలోయింగ్ లెన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, అంటే వస్తువులను అవరోహణ క్రమంలో మార్చండి. అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు చూద్దాం. 8 meters, 10 centimeters, 5 meters, 20 centimeters. అంటే 1 meter is equal to 100 centimeters. అంటే ఇక్కడ 8 meters ఉంది. అంటే ఇక్కడ ఎంత ఉంది? 800 centimeters. ఇక్కడ 10 centimeters. ఇక్కడ ఎంత ఉంది? 5 meters కాబట్టి 500 centimeters. ఇక్కడ 20 centimeters. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న. ఇప్పుడు 800 సెంటీమీటర్ కాబట్టి ఇదే పెద్దది కాబట్టి ఏ అనేది పెద్దది. నెక్స్ట్ దీనికంటే చిన్నది ఏంటి? 500 సెంటీమీటర్స్ అంటే సి. దీనికంటే చిన్నది ఏంటి? 20 సెంటీమీటర్స్ అనేది డి. దీనికంటే చిన్నది ఏంటో మిగిలింది ఏంటి? బి. ఇప్పుడు మూడోది ఏంటంటే రైట్ ఎనీ 3 ఆబ్జెక్ట్స్
మెజర్డ్ ఇన్ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్. ఏవైనా 3 వస్తువులు మీటర్ల లేదా సెంటీమీటర్లో కొలిచేవి రాయండి. ఇప్పుడు చూద్దాం. మీటర్స్, సెంటీమీటర్స్. మీటర్లో మనం ఏంటి కొలుస్తాము? రూమ్ ఒకటి కొలుస్తాము. ఇంకా మన డ్రెస్ క్లాత్ ఒకటి కొలుస్తాము. ఇంకా బెడ్ ఒకటి కొలుస్తాము. నెక్స్ట్ సెంటీమీటర్స్ రెండు కొలుస్తాము. మొబైల్ ఫోన్ ఒకటి కొలుస్తాము. ఇంకా పెన్సిల్ బాక్స్ ఒకటి సెంటీమీటర్లో కొలుస్తాము. ఇంకా డస్టర్ ఒకటి